బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్కారం సరోజిని గారు. ప్రతిపక్ష నాయకుడిగా మీకు నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ సరోజిని గారు. నమస్కారం అండి. కంగ్రాట్స్ సరోజిని గారు. Thank you. మీకు వచ్చిన మెజారిటీ మీ గెలుపుకు మా శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్ సరోజిని గారు. నమస్కారం. నమస్తే అండి. అసలు మీ విజయం మన యువతరం విజయం అండి. కంగ్రాచులేషన్ సరోజిని. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. నమస్కారం అమ్మా. బాగున్నావా? చూసినారా సార్, బాగున్నాను. సీఎం ఒక మాత్రం హార్ట్ Thank you, ఇచ్చింది. అతన్ని ఎప్పుడో పడేసిందయ్యా. అందగత్తి కదండి, ఎవడు పడ్డు? మనం శాసనసభలో మరి ఏదో మాట్లాడండి. అధ్యక్ష, హోమ్ మినిస్టర్ తనను మానభంగం చేయబోయారని ఈ సరోజిని ట్యాంక్ బండి మీద కూర్చుని నిరాహార దీక్ష చేసింది. కాదు, సరోజిని తీవ్రవాది, తననే హత్య చేయబోయిందని హోమ్ మినిస్టర్ వాదించారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి 2 కేసులు కొట్టేస్తారా? ఒకవేళ అలా కొట్టేస్తే అది న్యాయమా? దాని మీద ముఖ్యమంత్రి గారు కమిషన్ వేశారు. ప్రభుత్వం వేసిన కమిషన్ పని పూర్తి అయ్యేసరికి ఆ ప్రభుత్వమే మారిపోయే రోజులు సార్ ఇవి. దయచేసి సభా సంఘం వేయండి. ప్రధానికి సభా సంఘాలు వేసుకుంటూ పోతే సభలో ఎమ్మెల్యేలు ఉండరు, ఖాళీ సీట్లే ఉంటాయి. వెయ్యాలి. సభా సంఘం వేయాలి. గౌరవనీయులైన సభ్యులు నిశ్శబ్దం పాటించాలి. ఈ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేస్తున్నాను. మిమ్మల్ని సీఎం గారు రమ్మంటున్నారు. నన్నా? అవునండి. అలాగే. ఊపిందిగా, ఇక వెళదాం పద. అది కదే ఏయ్, అలా చెయ్యి ఊపిందంటే టాటా బై బై చీరియో ఎళ్ళిరా అని అర్థం. పద పద. అసలు నీకు ఎదుటి వాళ్ళ మంచితనమే కనిపించదే. నోర్మై, నన్ను విమర్శించే వయసు లేదు నీకు. పోదాం పద. ఏమండి, అమ్మగారి పాసులు ఇమ్మన్నారు. చూసావా, మనల్ని అసలు లెక్క చేయలేదన్నావు. టిఫిన్ కి లంచ్ కి క్యాంటీన్ టికెట్లు ఇచ్చి పంపింది. ఓరి పిచ్చి సన్నాసి, ఇవి క్యాంటీన్ టికెట్లు కాదురా, ఆ. అసెంబ్లీ లోపలికి వెళ్ళటానికి పాసులు. పాసులు. అందుకే నిన్ను కనీసం మెట్రిక్ వరకు చదవమన్నాను. అధ్యక్ష, గడిచిన గోదావరి పుష్కరాల్లో యాత్రికుల సౌకర్యాల కోసం ప్రభుత్వం 12 కోట్లు గ్రాంట్ చేసింది. ఆ డబ్బు ఎలా వినియోగించబడిందో సంబంధిత మంత్రి గారిని సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇదేమిటయ్యా, నీ మీద పడుతుంది అనుకుంటే నా మీద పడింది. సాంఘిక సంక్షేమ మంత్రి గారు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో బోల్డని సమస్యలుంటే ఆఫ్టర్ ఆల్ 12 కోట్లు పుష్కరాల్లో ఎలా వాడారో సభకు చెప్పాలా? ఆఫ్టర్ ఆల్ 12 కోట్లు సంపాదించిన హోమ్ మినిస్టర్ గారికి రూపాయి విలువ లేందే కావచ్చు, కానీ పేదవాళ్ళకి అది అన్నం పెట్టే అమ్మ. శభాష్. సైలెన్స్. ప్రతి సిటీలో 50,000 మంది పిల్లలు అన్నం లేక ఫుట్పాత్ల మీద గడుపుతున్నారని, దేశ జనాభాలో 12 కోట్ల మంది ఒక్కపూట భోజనంతో జీవిస్తున్నారని, 184 మంది భారతీయులు దారిద్ర్య రేఖ దిగువన బ్రతుకుతున్నారని గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారికి తెలియదనుకుంటాను. డిసిప్లిన్ డిసిప్లిన్. సినిమా హాల్ కాదు, అసెంబ్లీ హాల్. అధ్యక్ష, 12 కోట్ల గురించి ఎంక్వైరీ చేయాల్సిందే. ఇదిగో శ్రీహర్రావు, ఇక్కడ ఎమ్మెల్యేలు మేము ఉన్నాం, ఆ సంగతి మేము అడుగుతావు, నువ్వు కూర్చో. ఎప్పుడే అడిగేది? పుష్కరాలు అయిన తర్వాత మీ ఆవిడ పురుడోసుకుంది, మీ పెద్ద మనిషి కూడా అయింది. కానీ ప్రెసిడెంట్ అడిగే టైం మాత్రం నీకు అసెంబ్లీలో చిక్కల. మీరు కూర్చోండి, లేకపోతే బయటికి పంపాల్సి వస్తుంది. కూర్చుంటాం. మంత్రి గారు సమాధానం చెప్పండి. అధ్యక్ష, ప్రశ్న నాకు ముందుగా అందజేయబడలేదు. అధికారులను సంప్రదించి సమాధానం రేపు చెప్తాను. హలో, నేను హోమ్ మినిస్టర్ రెడ్డప్పని. తాడా యాక్ట్ కింద మన త్రిమూర్తులను అరెస్ట్ చేశారు, తెలుసుగా? తెలుసు. వాళ్ళని విడుదల చేయాలంటే రేపు సెంట్రల్ నుంచి వస్తున్న కమిటీకి విందు జరగాలి. అలాగే, ఏర్పాటు చేస్తాను.
మోసం చేశారు. హోమ్ మినిస్టర్ నా శీలని దోచుకుంటే, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆ మానభంగ కార్యక్రమానికి చెల్లెట్టు కొట్టి కాపలా కాస్తుంటే నేను ఎవరికి రిపోర్ట్ చేయాలి? ఏమని చెప్పుకోవాలి? అబద్ధం, ఇదంతా కుట్ర. కుట్రో కాదో అసెంబ్లీ తెలుస్తుంది. ముందు మీరు కూర్చోండి. సభ్యులు సభా మర్యాద పాటించి నిశ్శబ్దంగా ఉండాలి, లేకుంటే సభని వాయిదా వేయాల్సి వస్తుంది. హోమ్ మినిస్టర్ రెడ్డప్ప రాజీనామా చేయాలి. అధ్యక్ష, నన్ను మంత్రి పదవి నుంచి దించడానికి ఈ ప్రతిపక్షాలు, అసమ్మతి వర్గాలు ఒకటే కుట్ర పన్నుతున్నాయి. అందులో భాగమే ఈ టేప్ రికార్డర్ నాటకం. అధ్యక్ష, ఈ హోమ్ మినిస్టర్ గారు తన ప్రయోజనాల కోసం వాళ్ళ బ్రతుకుల్ని ఎలా బలి తీసుకున్నారో ఆ అభాగ్యులు ఇచ్చిన రిటర్న్ స్టేట్మెంట్స్ చూడండి. ఇతను మంత్రి రౌడియా? ఇది అసెంబ్లీ హాలా కౌరవ సభ? శాంత వహించండి. ఈ రోజు అసెంబ్లీలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన మీద మంత్రులందరూ తమ తమ అభిప్రాయాలు వెల్లడించవలసిందిగా కోరుతున్నాను. దీనికి అభిప్రాయ సేకరణ దేనికండి? హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేయాలి, అంతే. నేను చేయను. చెయ్యకపోతే మన పార్టీ ప్రతిష్ట నాశనం అయిపోతుంది. ఆయన చేసేదేమి సీఎం గారు, మీరే డిస్మిస్ చేయండి. ఇదిగో నా రెసిగ్నేషన్. కొత్త హోమ్ మినిస్టర్ ఎవరు? సరోజిని. ఒక హోమ్ మినిస్టర్ హత్యా ప్రయత్నం చేయబోయారంటే దానికి కొందరు పోలీసులే సహకరిస్తే ఇక సామాన్యుల గతి ఏమిటి? ఈ బంద్ ఎవరు చేయించారో నాకు తెలుసు. ఐ నో ద నేమ్స్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్ హూ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ బంద్. మిస్టర్ ఆనందరావు, ఎందుకు తలదించుకున్నారు? ఆర్ యు గిల్టీ? మీరు తలదించుకుంటే మీతో పాటు మీ క్యాప్ మీద ఉన్న 3 సింహాలు తలదించుకుంటున్నాయి. అది జాతికే అవమానం. ఒకనాడు మహాత్ముడు చనిపోతే నివాళులు అర్పించడానికి హత్తాళ్లు చేసేవారు. ఇప్పుడు పదవులు కాపాడుకోవడం కోసం, రాజకీయ బల ప్రదర్శన కోసం బందులు చేస్తున్నారు. దానికి మమ్మల్ని నిందించి ప్రయోజనం ఏంటి మేడం? మీ మంత్రులే మమ్మల్ని పావుల్లో వాడుకుంటున్నారు. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. అందుకే నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మీ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా చేస్తాను. ఒక రౌడీని విడిచిపెట్టమని గాని, ఒక గుండాను అరెస్ట్ చేయొద్దని గాని ఈ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి మీకు ఏ ఆదేశాలు రావు. ఎవరు తప్పు చేసినా ఆఖరికి నేను, ముఖ్యమంత్రి, ఎవరైనా సరే సంకెళ్లు వేసే అధికారం మీకు ఇస్తున్నాను. ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, సస్పెండ్ అయిన ఈవిడ గారి అన్నగారిని రీఇన్స్టేట్ చేసి డిఎస్పీగా ప్రమోట్ చేయకపోతే నా పేరు రమేష్ కాదు. హోమ్ మినిస్టర్ గారు మీటింగ్ లో మీ హోమ్ మా హోమ్ నుంచి వచ్చిన తప్పగా. ఆఫీసర్, అతన్ని మాట్లాడినివ్వండి. నువ్వు హోమ్ మినిస్టర్, నీ చేతిలో పవర్ ఉంది. నన్ను ఉద్యోగం నుంచి పీకించేశావు. కానీ నా హోమ్కి నేను మినిస్టర్ని. నా పవర్ ఏమిటో నేను చూపిస్తాను. నా పవర్ ఏమిటో నేను చూపిస్తాను. నా పవర్ ఏమిటో నేను చూపిస్తాను.